మెగానైన్ టీవీ ఈరోజు మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానంగా మనం ప్రధాన పత్రికలోని ఏ అంశాలు మనం ఈరోజు చూసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణకు సంబంధించి, దీంట్లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా తీసుకున్న అంశం కౌంట్ డౌన్. ఈ కౌంట్ డౌన్ మాత్రం ఇటు మొత్తం మీద దేశవ్యాప్తంగా భారీ చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవాలి కౌంట్ డౌన్ సంబంధించి. ఎందుకంటే జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లో రాబోతున్నాయి అనే వార్త ఎప్పుడైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారో, ఏ వస్తువులు తగ్గనున్నాయి, భారీగా మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ ఊరట కలిగించింది ఈ విషయాలు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, నిన్నటిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, మొన్న ఆగస్టు 15 సంబంధించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ చెప్పినటువంటి వ్యాఖ్యలు, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన వ్యాఖ్యలు ఈ జీఎస్టీ సంస్కరణలు రాబోతున్నాయి అనేటువంటి చెప్పిన వార్తని నిజం చేస్తూ ఈ విధంగా జీఎస్టీ సంస్కరణ తీసుకురావడం పట్ల అభినందిస్తూ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈ విధంగా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని గురించి హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని రాష్ట్రాలు అయితే భారీగా దీనికి సంబంధించి నష్టపోతామంటూ నిన్న ఓటింగ్కి కొంతమంది కొన్ని రాష్ట్రాలు అయితే వ్యతిరేకించడం కూడా జరిగింది. సరే, దానికి సంబంధించి సబ్జెక్ట్ పక్కన పెడదాం, ఎందుకు వ్యతిరేకించారు ఏందనేది. దీన్ని బట్టి ఇటు ఒక్క దేశవ్యాప్తంగా ఇదే చర్చ. సెప్టెంబర్ 22 నుంచి ప్రతి వస్తువులో దాదాపుగా భారీగా తగ్గుదల ఉన్నాయి. తీసుకున్నటువంటి ఏదైతే మెడికల్ కిట్లు కానివ్వండి, షాంపులు కానివ్వండి, అదేవిధంగా కొన్ని బ్రెడ్స్, ఇవి తినే ఆహార పదార్థాలు, కొన్ని రకాలైనటువంటి పన్నీరు, ఇలాంటివన్నీ కూడా చాలా రేటు చాలా గణనీయంగా తగ్గుతుంది. కొన్ని మీద జీఎస్టీ 0% ఉంది. ఈ విధంగా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది దీని గురించి. కొంతమంది ఎప్పుడైతే కార్లు కొనాలనుకునే వాళ్ళు, బైకులు కొనాలనుకునే వాళ్ళు ఒకసారి కొంచెం ఆలోచన కొంచెం వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు ఇప్పుడు ఒక్కసారిగా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కార్ల కొనుగోలు శాతం బాగా తగ్గింది. అదేవిధంగా టూ వీలర్ల కొనే శాతం కూడా బాగా తగ్గింది. ఎందుకంటే మినిమం ఒక టూ వీలర్ కొనాలంటే అసలు ఎంత మినిమం అనేది 1 లక్ష అనేది కామన్ అయిపోయింది టూ వీలర్. ఒకప్పుడు టూ వీలర్ కొనాలంటే, ఒకప్పుడు కాదు కొన్నేళ్ల క్రితమే, టూ వీలర్ కొనాలంటే ఒక 50,000 మ్యాక్సిమం, అంటే 60-70,000 లోపు మంచి టూ వీలర్ వచ్చేది, మంచి కంపెనీవి. ఇప్పుడు మినిమం అన్నా కూడా ₹1 లక్ష లేనిది టూ వీలర్ లేదు. ఎప్పుడైతే కొన్ని దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ మారిందో, ఎప్పుడైతే చిప్ సంబంధించినటువంటి టూ వీలర్స్ బైక్స్ వచ్చినాయో, అప్పటి నుంచి క్రమేపీ ₹1 లక్ష పైనే ఏ బైక్ అయినా చూసుకోండి, మినిమం అన్నా ₹1 లక్ష కామన్ అయిపోయింది బైక్ అనేది. తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ బైకులు వస్తూ ఉన్నాయి. ఓకే, దాని సంగతి అలా పక్కన పెడితే దాని మీద ఇప్పటికే రాయితీలు ఇస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ సంబంధించిన మీద, వాహనాల మీద. ఈ విధంగా ఎక్కడికక్కడ మీరు ఎప్పుడైతే నిన్న నిర్మలా సీతారామన్ చెప్పారో సెప్టెంబర్ 22 నుంచి సంస్కరణలు అమలు కాబోతున్నాయి, ఈ విధంగా కొన్ని స్లాబ్ల వారీగా టూ వీలర్ సంబంధించిన వాటి కానివ్వండి, మిగతా ఏ వస్తువుల మీద తగ్గుతున్నాయి, ఏ వస్తువుల మీద దానికి సంబంధించిన ఎంతవరకు పర్సెంటేజ్ తగ్గుతూ ఉంది అంటే వస్తువులు ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో ఒక్కసారిగా ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఎంత ఉపయోగపడిందంటే దాదాపుగా ప్రతి ఇళ్లలోకి చేరిపోయింది ఈ వార్త. ఎవరికి వారు రేట్లు విధంగా తగ్గుతున్నాయంట, ఇలా అంట, రేపు 22వ తారీఖు నుంచి భారీగా తగ్గుతున్నాయంట రేట్లు అనేటువంటి వార్త ప్రతి ఇంట్లోకి అందరికి వెళ్ళిపోయింది. వార్త చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మన సహజంగా నిన్న సెంటర్లో ఎక్కడైనా మనం షికారుగా అలా బయటికి వెళ్ళినా ప్రతి నలుగురిలో చర్చ ఇదే చర్చ. ఓకే, 22 తారీఖు దాకా వేచి చూద్దాం, 22 నుంచి ఈ ఫలానా రేట్లు తగ్గుతున్నాయంట. మరీ అయితే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇవైతే భారీగా తగ్గుతున్నాయి. దాదాపుగా 1,500 నుంచి ఒక్కసారిగా దాదాపుగా 1,500 నుంచి 45,000 వరకు తగ్గే ఛాన్స్ అనేటువంటి ఎప్పుడైతే వార్త ఇలాంటి ప్రతిదీ అందరు చిన్న వస్తువులు కొనాలన్నా సరే చివరికి ఎలా అయిపోయిందంటే చిన్న వస్తువు, నిత్యావసర వస్తువులు, ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనాలన్నా కూడా ఓకే ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యి 22 తర్వాత కొందాం అనేంత పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే భారీగా తగ్గుతున్నాయనే వార్త, ప్రధానంగా జీఎస్టీ లేదనే వార్త వచ్చేటప్పటికి ఇలా ప్రతి వాళ్ళు కూడా అవసరమైన వస్తువులను కూడా పోస్ట్ పోన్ చేసుకునే స్థాయికి వెళ్ళిందంటే వార్తలు వస్తున్నాయంటే బయట చాలా ఈ వార్తని మాత్రం ప్రజల్లో బాగా చొచ్చుకొని వెళ్ళింది. మళ్ళీ అసలు దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం, దీనివల్ల ఈ ప్రభావం దేని మీద పడిద్ది అంటే ఓకే మంచిదే కదా, తగ్గితే కొంటారు, మళ్ళీ దాని ప్రభావం దేని మీద పడిద్ది అనేటువంటి కొంతమందికి క్వశ్చన్ రావచ్చు. మళ్ళీ దాని ప్రభావం మార్కెట్ మీద ఏ విధంగా పడిద్ది, ఇప్పటికే ఉన్నటువంటి వస్తువులు ఏదైతే కొని పెట్టుకున్నారో షోరూమ్స్ సంబంధించిన కానివ్వండి, ఏదైనా సంబంధించిన కానివ్వండి, అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే దాని జీఎస్టీ కట్టి కొన్ని వందల కార్లు, కొన్ని వందల బైకులు షోరూంలో పెట్టుకుని ఉంటారు. మళ్ళీ ఈ విధంగా భారీగా తగ్గిన తర్వాత దాని పరిస్థితి, దాని ప్రభావం ఏ విధంగా పడిద్ది, తర్వాత మార్కెట్ మీద మర్చిపోయి అసలు నిన్న దాదాపుగా ఎప్పుడైతే వార్త బయటకు వచ్చిందో ఒక్కసారిగా షేర్ మార్కెట్స్
పీక్ స్టేజ్లో లాభాల్లోకి వెళ్ళిపోయింది ఈ వార్త వచ్చిన తర్వాత. నేనంతా పచ్చదనమే షేర్ మార్కెట్ అంతా కూడా. ఈ విధంగా ప్రతి విషయం కూడా ప్రభావం సమాజంలో ఎట్టపడిందంటే ఏ కొనాలన్నా రేపు 22వ తారీఖు వరకు వెయిట్ చేయాలి అన్నటువంటి విషయాన్ని. ఇప్పటికే కొన్ని సంస్కరణ తర్వాత కొన్ని వస్తువుల మీద ఇంకా క్లారిటీ రాలేదు, 22 తర్వాత కొంచెం సమయం పట్టొచ్చు అనేటువంటి విషయాన్ని కొన్ని వస్తువుల మీద వస్తూ ఉన్నాయి. ఎట్టకేలకు 22 తర్వాత మాత్రం భారీ స్థాయిలో తగ్గింపు ధరలను మాత్రం ఒక కొత్త పండగ వాతావరణం సృష్టించబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ దసరా దీపావళి ముందు ఈ వార్త అనేది సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రధానంగా చాలా ఆనందించదగ్గ వార్త కనబడతా ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ వార్తని బట్టి చూస్తే రేపు 22వ తారీఖు తర్వాత గణనీయంగా ఒక్కసారిగా 2 వీలర్లు కార్లు కొనే వారి సంఖ్య ఇంకా భారీగా పెరగొచ్చినటువంటి అంచనా కూడా వస్తూ ఉన్నాయి సర్వే ప్రకారం. ఎందుకంటే తగ్గింది కాబట్టి కొనాలి. కొంతమంది అవసరం ఉండి కొనలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఆలోచిస్తా కొట్టుమెట్టాడుతున్న వాళ్ళు కొనారంటే అదొక రకం. ఇప్పుడు తగ్గిన తర్వాత ఓకే ఇంకోటి ఉంటే ఏమైంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దీంట్లో. ఈ విధంగా చాలామంది రేపు 22వ తారీఖు తర్వాత చూడండి కావాలంటే గణనీయంగా ఒక్కసారిగా షోరూమ్ల వైపు పరిగెడతారు జనాలు, ఇటు కార్లకు కానివ్వండి, 2 వీలర్లకు కానీ, అది మాత్రం పక్కా. అదేవిధంగా టీవీలు, రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ కొనేవాళ్ళు కూడా, ఏసీలు ఇవన్నీ కొనేవాళ్ళు కూడా గణనీయంగా పెరుగుతారు. ఎటు చూసినా ఒక్కసారిగా 22 తర్వాత ఈ షోరూమ్లు మాత్రం జనాలు మాత్రం ఫుల్గా నిండిపోతారని మాత్రం కంపల్సరీ మనం చూడబోతున్నాం. అది మాత్రం 100% నిజం అనమాట. చూస్తుంటే జీఎస్టీ కొత్త పన్ను రేట్ల అమల్లోకి వచ్చి 22వ తేదీపైన అందరి దృష్టి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 1500 నుంచి 45,000 వరకు తగ్గే ఛాన్సు. 13% వరకు తగ్గనున్న ఐస్ క్రీంల ధరలు. ద్విచక్ర వాహనాలపై అయితే 25,000 వరకు మిగులు. ఇది మామూలు విషయం కాదు. జిమ్లు, సెలూన్లపై పన్ను 5% తగ్గింపు. 100 లోపు సినిమా టికెట్లు తగ్గిన పన్ను. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ కాస్త భారం. ఐపీఎల్ టికెట్లపై 40% పన్ను మోత. బిజినెస్ ఫస్ట్ క్లాస్ టికెట్లు మరింత ప్రియం. ఏదైతే ఫస్ట్ క్లాస్ టికెట్లు ఇవన్నీ బిజినెస్ మాత్రం అవి మాత్రం మరింత ఖరీదుగా ఉండేటువంటి అవకాశం ఉంది. వినియోగదారుడికి జీఎస్టీ లబ్ధి పొందేనా అనేదాన్ని పాత కొత్త సరుకులు అంటూ వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు. సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే. విక్రయదారులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయొచ్చు జీఎస్టీ కమిషనర్. ఓకే, ఇది కరెక్ట్. ఎప్పుడైతే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఓకే 22వ తారీఖు నుంచి మార్కెట్లో ప్రతి వస్తువు తగ్గనుంది అనేది ఒక రకమైన వార్త అయితే, ఇక్కడ ఇప్పటికీ ఆల్రెడీ కొని ఉంచుకున్నట్టు వస్తువులు ఉంటాయి కదా, వాళ్ళు జీఎస్టీ కట్టి భారీగా కొని ఉంటారు కదా. ఇప్పుడు ఈ తగ్గినటువంటి రేట్ల ప్రకారం ఒక వినియోగదారుడు కొనడానికి వెళ్తే అతనికి నష్టం, వ్యాపారస్తులకు నష్టం. దాన్ని బట్టి అతను ప్రజలకు అమ్మే విధానంలో మాత్రం ఇది పాత స్టాకు, దీని రేట్ ఇంతే, ఇంకా మేము కొత్త స్టాక్ రాలేదు అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అందుకంటే అతను నష్టపోడు, కొన్నాడు, జీఎస్టీ ప్రకారం కొన్నారు. ఇప్పుడున్నటువంటి సంస్కరణ తర్వాత భారీగా తగ్గిద్ది. అతని దగ్గర ఉన్న వస్తువు కొనాలంటే అతను అమ్మే విషయంలో ఏం మాట్లాడు, నేను ఆ రోజుల్లో ఈ రేటుకి కొన్నాను కాబట్టి ఈ రేటుకే పాత వస్తువులు ఇంకా కొత్తవి రాలేదు కాబట్టి ఇంతే కొనాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ సందర్భంలో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి కొనేటువంటి కొనుగోలుదారికి. అందుకే దానికి అలాంటి కనుక విక్రయదారులు అలాంటి అక్రమాలకు పాల్పడితే మాత్రం ఫిర్యాదు చేయొచ్చు అంటూ జీఎస్టీ కమిషనర్ చెప్పారు. సరే, దానికి ఎలాంటి ఫిర్యాదు చేయాలి ఏంది అనేటువంటి ఇంకా రాలేదు. వాస్తవంగా అయితే ఇలాంటి సమస్య అయితే మాత్రం మార్కెట్లో ఎదురయ్యేటో వాస్తవమే. ఎందుకంటే ఇప్పటికే కొన్ని లక్షలో కోట్లో ఖర్చు పెట్టుకున్నటువంటి షోరూమ్లు ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ జీఎస్టీ కట్టి ఉంటారు. దానికి సంబంధించిన వస్తువులు మనకు అమ్మేటప్పుడు వాళ్ళు నష్టపోరు కాబట్టి, నష్టపోవడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళు పాత రేటుకి అమ్మాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ఎంతో ఆశలు పెట్టుకుని వెళ్ళినటువంటి కొందామని వెళ్ళినటువంటి అతనికి కొనుగోలుదారుడికి అలాంటి నిరుత్సాహం ఎదురవ్వకూడదు అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం చూడబోతున్నాం. మరి దానికి దానికి ఒక స్పెషల్గా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారా లేకపోతే ఏం చేస్తారనేది చూద్దాం. దానికి సంబంధించి ఇక రాష్ట్ర ఖజానాకు 10,000 కోట్ల నష్టం. ప్రధాన రంగాల్లో తగ్గనున్న జీఎస్టీ రాబడి. సిమెంట్, ఆటోమొబైల్ 10% పన్నుల తగ్గుదల. గ్రానైట్పై తగ్గనున్న 7% ఆదాయం. పరిహారం చెల్లించాలని సర్కారు డిమాండు. కాబట్టి మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఈ విధంగా కొన్నటువంటి ఏదైతే ఉందో ఇప్పటికే రాష్ట్ర ఖజానా 10,000 కోట్ల నష్టం. దీని ప్రకారం ఈ ప్రధాన రంగాల్లో తగిన జీఎస్టీ రాబడి. సిమెంట్, ఆటోమొబైల్ 10%. కాబట్టి దీనికి ప్రభుత్వం కూడా దానికి ఏం చేయాలి, ఏంది ఇలా నష్టపోకుండా అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉంది పరిహారం చెల్లించడానికి. ఇదొక విషయం. తర్వాత జీఎస్టీ స్లాబుల కుదింపు. చాలా రకాల వస్తువుల పన్నుల మార్పు. లబ్ధి ఎంత? పన్ను తగ్గిన వస్తువుల ధరలు నేరుగా అంత శాతంగా తగ్గుతాయా? ఇతర అంశాల ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏ వస్తువుల రేట్లు ఎంతవరకు తగ్గుతాయి?
టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటి వాటి నుంచి కార్లు, బైకుల దాకా ఏది కొంటే ఎంత ఆదా అవుతుంది, ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. కొత్త పన్ను రేట్ల అమల్లోకి వచ్చే సెప్టెంబర్ 22 పైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కొత్తగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రికల్ గృహోపకరణాలు కొనుగోలు చేయాలని భావించే వారంతా ఇప్పుడు కొనుక్కుంటే 22వ తేదీ తర్వాత కొంటే ఎంత మిగులుతుందని అంచనా వేసుకుంటున్నారు. నిన్న ఏదైతే విడుదల చేశారు కదా కొన్ని బైకుల విషయంలో కూడా అండి, 350cc అయితే 350cc వరకు 18%, 350cc బళ్ళు దాటినట్టయితే 48%, ఈ విధంగా కొన్ని ఏదో స్లాబులు రిలీజ్ చేశారు నిన్న. దాని ప్రకారం తీసుకుంటే ఎవరికి వాళ్ళు నేను కొనాలనుకున్న బైక్ ఏసీసీ ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ ఎంత, దీన్ని బట్టి 18% అంటే మనకి ఎంతలో తగ్గిద్ది, ఏ మేరకు ఆదా అవుతుంది, ఇలా లెక్కలేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కొన్ని వస్తువుల మీద జిఎస్టీ ఎంత చూసుకుంటున్నారు, కొన్నిటైతే ఆరోగ్య బీమా కానీ బీమా పథకాలు కానీ ఇలాంటివి అయితే 0% జిఎస్టీ. ఈ విధంగా మొత్తం లెక్కలు కట్టుకొని కొనాలంటే ఎంత అనేటువంటి ఇప్పటికే దానికి సంబంధించి ఓపెన్ ట్రాన్స్పరెన్సీ కాబట్టి పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి ఎవరికి వాళ్ళు కొనేటువంటి వస్తువుల విషయంలో ప్రస్తుతం రేట్ ఎంత, స్లాబర్ ప్రకారం ఎంత ఉంది జిఎస్టీ, ఇప్పుడు తగ్గేటువంటి జిఎస్టీ ప్రకారం మనకు ఎంతకు వచ్చింది అప్పుడే లెక్కలేసుకుంటున్నారు కొంతమంది. ఈ విధంగా ఎక్కడ చూసినా నిన్న దేశవ్యాప్తంగా ఇదే చర్చ. ఈ నెల 22 నుంచి కొత్త పన్ను రేట్లతో గణనీయంగా తగ్గనున్న కార్ల ధరలు, 1,50,000 దాకా ఆదా, లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లోనూ తగ్గుదల. ఇది ఇంకా సూపరు. ఎక్కువగా ఏదైతే కార్లు కొన్నారో ఈ లైఫ్ ట్యాక్స్లకు సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి ఇవి కూడా ఎక్కువగా బాధుడు ఉంటాయి. కారు ఏదో ఉన్న డబ్బులను పెట్టో లేకపోతే ఇంతని పేమెంట్ కట్టి ఈఎంఐల రూపంలో తీసుకున్నటువంటి డౌన్ పేమెంట్ సుమారు ఇంతని కట్టేసి వాళ్ళకున్న పరిస్థితిని బట్టి డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ ఇంతని తీసుకున్నాం కానీ వెంటనే ఇవి ఉంటాయి, ఈ ఎక్స్ట్రా వాయింపుడు ఉంటాయన్నమాట. ఈ లైఫ్ ట్యాక్స్లని, ఇన్సూరెన్స్లని, రిజిస్ట్రేషన్ ఖర్చులని ఈ ఎక్కువ ఉంటాయి. దాన్ని కూడా భారీగా తగ్గుదల అంటే చాలా వరకు మధ్యతరగతి ప్రజలు మాత్రం ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నీటితో పోలిస్తే తగిన కార్ల కొనుగోలు, పన్ను తగ్గింపుతో పెరిగే అవకాశం. గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో కార్ల కొనుగోలు అయితే భారీ స్థాయిలో తగ్గింది. ఈ సంస్కరణ వచ్చిన తర్వాత మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 10 లక్షలలోపు కార్ల విక్రయాలకు పెరుగుతాయని అంచనా. దాదాపు ఒక్కసారిగా 22 తర్వాత దాదాపుగా 10 లక్షల దాకా కార్లు కొంటారు. ఇందా మనం అనుకున్నట్టుగానే వాస్తవం అదైతే మాత్రం వాస్తవం. షోరూమ్లకు మాత్రం పరుగులు పెడతారు జనాలు. కార్లు, 2 వీలర్లు కొనాలనుకునే వాళ్ళు మాత్రం 100% ఎక్కువగా కొనడానికి ఇష్టపడతారు. చాలా మంది మాత్రం షోరూంలో పరిగెడతారు. అది మాత్రం మనం 100% చూస్తాం. ఇవన్నీ నిత్యావసర వస్తువులు, సరుకులు అంటే దాని మీద అది కొంటారు కాదంటలేదు. ఏ సూపర్ మార్కెట్లు, డీమార్ట్లు ఇటు కూడా జనాలు బాగానే పెరుగుతారు. కాకపోతే చాలా రోజుల నుంచి ఒక ఆశలు పెట్టుకొని కొందామా వద్దా అనే మీమాంసలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, సరే మా తాకత్కి ఇప్పుడు అవసరం లేదులే నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనుకునే వాళ్ళు కానివ్వండి, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం 100% మాత్రం ఈ షోరూంలో వెళ్తారు, కొనేటువంటి పరిస్థితి. నేను చెప్పినట్టు అంచనా కూడా దాదాపు 10 లక్షల కార్లు కొనేటువంటి అవకాశం ఉన్నటువంటి అంచనా కూడా వేస్తున్నారు అప్పుడే. ఈ విధంగా ఈ సెప్టెంబర్ 22 అనేది మాత్రం ఈ నెలలో మాత్రం సంచలనమైన తేదీ అనుకోవాలి, సంచలన మార్పు అని అనుకోవాలి. ఈ జిఎస్టీ సంస్కరణ మాత్రం ప్రతి నోట్లో, ప్రతి మదిలో మెదులుతూ ఉంది. దీనికోసం అందరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. తర్వాత జిఎస్టీ మండలి భేటీలో హైడ్రామా అంటూ ఒక వార్త కూడా హైలైట్ చేసిన ఆంధ్రజ్యోతి దినపత్రిక. పన్ను తగ్గింపుపై 4 రాష్ట్రాల అభ్యంతరం, తమకు పరిహారం ఇవ్వాలని డిమాండు. రాత్రి 7 గంటలకి ముగియాల్సిన సభ 2 రాష్ట్రాల అభ్యంతరాలతో 9 గంటల 30 నిమిషాలు కొనసాగిన వైనం. ఓటింగ్కి వెళ్దామన్న మరో రాష్ట్రం, అంగీకరించిన ఆర్థిక మంత్రి నిర్మల. బెంగాల్ మంత్రి జోక్యంతో సద్గుమణిగిన వివాదం. ఈ క్రమంలోనే ప్రకటన జాప్యం. జిఎస్టీ 2.0తో డబుల్ డోస్ అభివృద్ధి అంటూ పేదలకు మేలు చేసేలా సంస్కరణ అంటూ మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. జిఎస్టీ 2.0గా పేర్కొంటున్న సంస్కరణలు దేశాభివృద్ధికి డబుల్ డోస్గా నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో నూతన శకానికి దోహదపడేలా ఈ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. గురువారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జిఎస్టీలో సంస్కరణ ద్వారా భారత ఆర్థిక రంగానికి పంచరత్నాలను జమ చేశామన్నారు. జిఎస్టీలో పలు స్లాబులను హేతుబద్ధీకరిస్తూ నిర్ణయించిన 5% నుండి 18% స్లాబులు ఈ నెల 22న మహానవరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాలానుగుణంగా మార్పులు. ఓకే, ఏదైనప్పటికీ కొత్త సంస్కరణ తీసుకొచ్చాం. ఇంతవరకు చరిత్రలో జరగలేదు ఈ విధంగా భారీ తగ్గింపు. జిఎస్టీ ఈ విధంగా తగ్గటం వల్ల కొత్తగా నవరాత్రుల నుంచే ఈ సంస్కరణలు అమలు కాబోతున్నాయి అంటూ
జాతీయ ఉత్తమోపాధ్యాయుల అవార్డు గ్రహీతలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడడం జరిగింది. జిఎస్టీ 0.02 అంటూ 2.0 అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే దాదాపుగా ఎందుకంటున్నానంటే షోరూమ్లు కార్ల వైపు పరిగెడతారు జనమని. సహజంగానే అందరికీ సెంటిమెంట్ దసరా అనగానే ఒక ఆయుధ పూజ చేయాలి అన్నటువంటి సెంటిమెంటు మనకు తెలుసు. ఇళ్లలో ఉన్నటువంటి వాహనాలు ఇవన్నీ కూడా ఆ రోజు శుభ్రంగా కడిగేసి ఆయుధ పూజ చేస్తారు. కొంతమంది వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు దాదాపు 2-3 నెలల నుంచి పోస్ట్ పోన్ చేసి దసరా రోజే కొనాలి అనేటువంటి కొత్త వాహనం కొనుగోలు చేయాలి, ఆయుధం అంటే ఇనుములకు సంబంధించిన వస్తువులు కానివ్వండి, ఇలా వాహనాలు కానివ్వండి కొనాలి అనేటువంటి సెంటిమెంట్ ఎప్పుడు పెట్టుకుంటారంటే మ్యాక్సిమం దసరా రోజు పెట్టుకుంటారు. సహజంగా ఉండేటువంటి మార్కెట్ ధోరణి ఇది. అలాంటిది ఈ రేంజ్లో రేట్లు తగ్గుతున్నాయి అనగానే ఇంకా షోరూమ్ల వైపు ఏ విధంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మామూలుగానే ప్రస్తులు ఎలా ఉన్నప్పటికీ కూడా దసరా రోజు కొనాలనేటువంటి సెంటిమెంట్ ఉన్న ప్రజలకి ఈ విధంగా తగ్గుదల రేట్లకి వచ్చినప్పుడు ఇక భారీగానే కొనుగోలు చేసే షోరూమ్ల వైపు పరిగెడతారనేది వాస్తవం. కాబట్టి ఇలాంటి వార్తల్ని నరేంద్ర మోదీ నోటి గుండె కూడా వ్యాఖ్యలు చేస్తూ ఈ విధంగా నవరాత్రి ఉత్సవాల నుంచి జిఎస్టీ అమలు చేయబోతున్నాం, భారీ సంస్కరణలు తీసుకొచ్చాము, ఇది ప్రజల మేలు కోసం అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ అవుతున్నాయి. తర్వాత జిఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించండి. పరిశ్రమకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపు. దేశంలో ఇది అతిపెద్ద పన్ను సంస్కరణ అని వెల్లడి. వాస్తవం ఇది, దేశంలో ఇది అతిపెద్ద సంస్కరణ, ఇంతవరకు ఇలా జరగలేదు. ఇది ఏమైనప్పటికీ కూడా జిఎస్టీ సంస్కరణ అనేది దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయము అది ఆ విషయంలో మాత్రం ఇటు అందరూ చాలా హర్షిస్తూ ఉన్నారు. సరే, దాంట్లో విమర్శలు ప్రతి విమర్శలు అనే దానికి అంటే దానికి సంబంధించిన సంస్కరణలు వ్యతిరేకించడం కాదు, కానీ దానివల్ల ఎవరు నష్టపోతున్నారు, ఏ రంగాలకి నష్టము, ఈ గతంలో ఉన్నటువంటి కొన్నటువంటి కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా నష్టపోతాడు, ఇలాంటి లెక్కలన్నీ పక్కన పెడితే ఏదేమైనప్పటికీ కూడా రేపు వచ్చేటువంటి నవరాత్రికి సంబంధించినటువంటి దసరా దీపావళికి సంబంధించినటువంటి పండుగ మాత్రం మధ్యతరగతి ప్రజలకు ముందుగానే వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా దీని మీద అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎవరెవరు దేని మీద స్లాబ్ల ప్రకారం చూసుకొని అప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన స్లాబ్ల ప్రకారం ఏ వస్తువులు కొంటే మనం ఎంత ఆదా అవుతాము, ఎప్పుడు కొనాలి, ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ ఎంత, దీని ప్రకారం ఉన్నటువంటి స్లాబ్ల ప్రకారం కొన్నటువంటి వస్తువుల మీద మనకి ఎంత మిగులుతుంది, కాబట్టి మనం కొనటానికి 22వ తారీఖు తర్వాత ఏ వస్తువులు మనం కొనవచ్చు అన్నటువంటి విషయాన్ని ఇప్పటికే మధ్యతరగతి ప్రజలు లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టేశారు. దీనికి సంబంధించి సగటున ప్రతి నెల వచ్చేటువంటి నెల జీతంతో తీసుకున్నటువంటి ఉద్యోగులు మాత్రం బడ్జెట్ ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఈ విషయంలో మాత్రం చాలామంది హర్షిస్తూ ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి దాదాపుగా ప్రతిసారి కొందాము అనుకున్న విషయాలు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఎన్నో కలలు కన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా దీన్ని బట్టి వచ్చేటువంటి సంస్కరణను బట్టి కొనాలి అనేటువంటి విషయంలో ఇప్పటికే కొంత ఉత్సాహం చూపిస్తున్నారన్న వార్త అయితే బాగా అర్థమవుతోంది. ప్రతి నలుగురిలో ఇదే చర్చ నడుస్తుంది నిన్నటి నుంచి. కాకపోతే చానేళ్ల నుంచి చూసుకుంటే ఈ మధ్యకాలంలో అయితే బాగా గణనీయంగా తగ్గింది. కార్ల కొనుగోలు కానివ్వండి, ఈ టూ వీలర్ల కొనుగోలు కానివ్వండి గణనీయంగా తగ్గింది. దాని తర్వాత ఎలక్ట్రికల్ వాహనాలు ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చినాయో, రాయితీలు ఇస్తూ ఉందో ప్రభుత్వం, అప్పుడు కూడా ఈ షోరూంలో వాహనాలు టూ వీలర్ వాహనాలు కొనుగోలు కూడా ఒక రకంగా భారీగా తగ్గిందని చెప్పుకోవాలి. దీన్ని బట్టి ఇప్పుడు వచ్చిన సంస్కరణ బట్టి చాలామంది ఏదైతే కొత్తగా కొనాలి అనుకున్నట్టు వాహనాలు సహజంగా దసరా రోజు కొంటూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆ రోజు కొనడానికి ఉత్సాహం చూపిస్తారు. కాబట్టి ఆ మార్కు కూడా 22 పెట్టడం అనేది కూడా దానికి అర్థం అదే. దీని గురించి ఇంతవరకు దేశంలో ఇంతవరకు జరిగినటువంటి భారీ సంస్కరణ అనేది చెప్పుకోవాలి. దీన్ని ఈ విషయంలో మాత్రం ఓకే, అది ఎంతవరకు నష్టము, దీని మీద మార్కెట్ మీద ఎంత ప్రభావం చూపించింది, రాష్ట్రాలకి ఏ విధంగా ఎంతవరకు నష్టము, అదేవిధంగా ఇప్పటికే కొని పెట్టుకున్నటువంటి ఎవరైతే ఆ షోరూమ్లో లేకపోతే దానికి సంబంధించిన వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి ఎంత మేరకు నష్టం, ఇవన్నీ కూడా ప్రభుత్వం దానికి సంబంధించిన కూడా ఒక ఆలోచన ఉందన్నట్టు విషయాన్ని తెలుస్తూ ఉంది, అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి సహజంగా ఎవరికైతే కామన్గా ఎవరికైనా సగటు మానవుడు మాత్రం ఆనందంతోనే ఉంటారు. కాబట్టి ఇలాంటి రేట్లు తగ్గే విషయంలో కేవలం ఈ వాహనాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కార్లు ఇవే కాకుండా సహజంగా ఉన్నటువంటి మందులు, ఈ డయాబెటీస్ పేషెంట్కి సంబంధించినటువంటి గ్లూకోమీటర్లు కానివ్వండి, ఇటు పక్క దానికి సంబంధించిన స్ట్రిప్స్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని షాంపులు కానివ్వండి, ఐస్ క్రీములు కానివ్వండి, ఇలా కొన్ని విషయాలు కూడా ఇక భారీగా తగ్గుదల ఉంది. భారీ అంటే భారీగా తగ్గుదల రేట్లో రాబోతుంది తొందరలో. అదేవిధంగా ఇంకొన్ని వస్తువులు అయితే అసలు జిఎస్టీ 0% ఉన్నవి కూడా ఉన్నాయి. ఇటు ఆరోగ్య బీమా కానివ్వండి, సంబంధించినటువంటి ఆరోగ్య బీమాతో పాటు జీవిత బీమా, ఇవన్నీ కూడా 0 జిఎస్టీ కాబట్టి భారీగానే ఎల్ఐసీలు అంటే ఎవరైతే తమ జీవిత భద్రత కోసం కట్టుకుంటారో అవి కూడా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు పక్క ఎల్ఐసీలు కూడా బాగా కట్టుకునేటువంటి అవకాశం. దాని ప్రకారం ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎల్ఐసి పథకాలు ఉన్నాయో
ఆ ఎల్ఐసి పథకాలు దానికి సంబంధించిన డిజైన్ ఏదైతే ఉందో దానికి ప్రీమియం ఎంత, ప్రతి సంవత్సరం ఎంత ప్రీమియం కట్టాలి, లేదా నెలవారీ ప్రీమియం ఎంత, దానికి వచ్చేసి సమ్ ఇష్యూడ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు కట్టాలి, మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వచ్చింది అనేటువంటి టేబుల్స్ ఇప్పటికే ఉంటాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఈ 22వ తారీఖు నుంచి వచ్చేటువంటి జిఎస్టీ ప్రకారం మళ్ళీ కొత్తగా మార్పులు రావచ్చు, మనకు అటువంటి ప్రీమియంలో మార్పులు రావచ్చు, వచ్చేటువంటి సమ్ ఇష్యూడ్లో మార్పులు రావచ్చు. గణనీయంగా చాలామంది వాళ్ళు ఎవరికి ప్రతి వ్యక్తికి జీవితం అవసరం, జీవిత బీమా కట్టుకోవాలి, అది ఒక బాధ్యత. ఎవరైతే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పౌరుడు సమాజంలో ఉన్నారంటే దాంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని బాధ్యతగా ఉండాల్సినటువంటి కొన్ని పారామీటర్లు ఉంటాయి. దాంట్లో ప్రధానంగా తీసుకోవాల్సింది మాత్రం జీవిత బీమా. జీవిత బీమా ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, అది కట్టుకోవాల్సిందే. అలా కట్టుకున్న వాళ్ళే తన కుటుంబాన్ని ప్రేమించిన వ్యక్తి అవుతాడు. కాబట్టి అలా కట్టుకొని ఉందంటే అతను బాధ్యత లేకుండా ఉన్నటువంటి వ్యక్తి కిందకే పరిగణించాలి. ఎందుకంటే జీవిత బీమా అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. ఇప్పటికే మనం సహజంగా ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా బ్యాంకు సంబంధించిన అకౌంట్లో కూడా అలాంటి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి సహకరిస్తుంది జీవిత బీమా కట్టుకునే విధంగా. అదేవిధంగా మనకి ఏదైనా చిన్నపాటి లోన్లు తీసుకున్నప్పటికీ కూడా ఆ విధంగా కూడా బ్యాంకర్లు చాలామంది బ్యాంకు సంబంధించిన ఉద్యోగులకు మనకు అక్కడ స్పాట్లో బ్యాంకులో నుండి మన చేత ఇన్సూరెన్స్ కట్టిస్తూ ఉంటారు. మనం చాలా ఇబ్బంది పడి ఇచ్చింది ఇంత, మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టాలా అని చాలా ఇబ్బంది పడి కడతా ఉంటారు. దానివల్ల ఎంతో ఉపయోగం వాళ్ళకు తెలిసి తెలియకపోయినా ఇబ్బందిగానే కడుతుంటారు. కాకపోతే ప్రతి వ్యక్తికి జీవిత బీమా అనేది చాలా చాలా ముఖ్యం. అది ఏ కంపెనీలో కట్టుకుంటారా, ఎల్ఐసీలో కట్టుకుంటారా, ఉన్నటువంటి ఏదైతే కార్పొరేట్ ఎల్ఐసీలు ఉన్నాయో అది దానిలో కట్టుకుంటారా, అది ఎవరైనా వాళ్ళ లిస్ట్ కాదు, అన్నీ మంచి ఎల్ఐసీలు అనేవి. కాబట్టి ఎల్ఐసికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలంటే అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి జిఎస్టీ సంస్కరణలో 0% జిఎస్టీ కాబట్టి 0% జిఎస్టీ కాబట్టి అలాంటి వాటి మీద కొంచెం ఉత్సాహం చూపిస్తారు, కట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి గణనీయంగా ఎల్ఐసి యొక్క ఎల్ఐసీలు కట్టుకునే వారి సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా ఆరోగ్య బీమా సంబంధించినటువంటివి కూడా 0% కాబట్టి జిఎస్టీ, దాంట్లో కూడా ఆరోగ్య బీమాలు కట్టుకునే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పటికే మార్కెట్లో అనేక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పార్టీలో కొన్ని క్యాష్లెస్ కార్డ్స్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్గానే క్యాష్లెస్ కార్డ్స్ లేకుండా కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొంత అవగాహన లేక ఇప్పటికే చాలామంది దీనికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి బీమా పథకాలు ఏ విధంగా కట్టుకోవాలి, ఆ ఎల్ఐసీలు ఎలా కట్టుకోవాలి, హెల్త్ పాలసీలు ఏ విధంగా కట్టుకోవాలి అనేటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీమియం చాలా తగ్గిది కాబట్టి, జిఎస్టీ తగ్గిది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకొని దాదాపుగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి కుటుంబంలో ఇంపార్టెంట్ హెల్త్ పాలసీ అనేది. ఎందుకంటే ఇవన్నీ కూడా తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా మధ్యతరగతి పేద ప్రజలకే కాబట్టి అలాంటి వాళ్ళకి అవసరం ఈ ఎల్ఐసీ కానివ్వండి, హెల్త్ పాలసీలు కానివ్వండి. ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్ద అయినటువంటి వ్యక్తికి సడన్గా ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ హెల్త్ పాలసీ ఉండటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆ సమయానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అప్పులు చేసే అవకాశం ఉండదు, తనకు ఉన్నటువంటి ఏదైతే చిన్నపాటి ఆస్తులు ఉన్నాయో అవి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు, బంగారం తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ చిన్న ప్రీమియంతో ఒక ప్లాన్గా పద్ధతిగా ముందుకెళ్తే హెల్త్ పాలసీ అనేది భవిష్యత్తులో ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఇవన్నీ రోడ్డున పడాల్సిన అవసరం ఉండదు, ఎవరిని బతిలాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ హెల్త్ పాలసీలు, ఈ ఎల్ఐసీలు అనేవి సహజంగా మనం ఒక ఆధార్ కార్డు లేనిదే పని అవ్వదు అనేటప్పుడు మనం క్యూలో లైన్ నుంచి ఎంత బాధ్యతగా ఆధార్ కార్డు తీసుకుంటున్నాం. అదేవిధంగా కంపల్సరీగా వేలిముద్రలు వేయాలి అన్నప్పుడు ఎంత బాధ్యతగా మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే దాన్ని వచ్చేటువంటి ప్రభుత్వంతో ప్రతి పని మనకు దానికి సంబంధించింది, ప్రతి రాయితీలు దానికి సంబంధించింది, ప్రతిది ఏదైనా దానికి ఇంటర్లింక్ ఉంది అనేటువంటి ఎంత బాధ్యతగా బిహేవ్ చేస్తున్నామో దాంట్లో ఉచ్చనీచలేములు, ఉన్నోడైనా లేనోడైనా ఎవరికైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే, ఎవరైనా వేలిముద్రలు వేయాల్సిందే, ప్రతి వాళ్ళు దానికి సంబంధించిన అప్డేట్ అవ్వాల్సిందే. కాబట్టి బ్యాంక్ అకౌంట్తో అప్డేట్ అవ్వాల్సిందే, ఇటుపక్క ప్రతి ఫోన్లో ఏదైనా సిమ్ తీసుకున్న అప్డేట్ అవ్వాల్సింది. ఎంత బాధ్యతగా ఉంటున్నాం, ఎందుకంటే అది బాధ్యత కంటే కూడా తెలియకుండానే మన మీద అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కామన్, అది చేస్తేనే పని అయింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఈ ఎల్ఐసి పాలసీలో ఒకటి, ఈ హెల్త్ పాలసీలో ఒకటి మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ చేసేటువంటి పనులు అది కూడా పూనుకుంటే మాత్రం చాలా మంచిది అనేది అభిప్రాయం అయితే విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అది 100% ప్రతి ఇంట్లో తీసుకోవాల్సిందే. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి 2 లక్షల వరకు అంటూ, లేకపోతే కొన్ని ప్రభుత్వాలు అయితే, కొన్ని రాష్ట్రాలు అయితే
25 లక్షల వరకు కూడా ఇస్తా ఉన్నాయి జీవిత బీమా, ఆరోగ్య బీమా సంబంధించి. దాంతోపాటు అవి ఉన్నప్పటికీ కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కొన్ని పర్మిషన్స్ ఉండవు కాబట్టి ప్రతిదీ కూడా ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీలే కాకుండా ఇలాంటి జీవిత బీమా, హెల్త్ పాలసీలకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఆరోగ్య బీమా సంబంధించినటువంటి మాత్రం మ్యాండేట్ చేస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. దానివల్ల ఒక క్రమ పద్ధతి, ఒక పద్ధతి దానికి సంబంధించినటువంటి అవకాశాలను మెరుగుపరిచినప్పుడు జీవితంలో ధైర్యంగా ఉంటారు. ఇంకొక ఆర్థికంగా చాలామంది పేద తరగతి, మధ్య తరగతి వాళ్ళు ఆర్థికంగా కుంటుపడకుండా భవిష్యత్తులో ఆశలతో జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనిషికి కావాల్సింది విద్య, వైద్యం, ఈ సహజం, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఇప్పుడే అనేటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటారు. వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా తీసేసి కొంతమంది విశ్లేషణ అభిప్రాయం ఈ ఏదైతే విద్యా, వైద్యం మీద కనుక అందించినట్టయితే ఈ సంక్షేమ పథకాలు పెట్టేటువంటి వేల కోట్లు, లక్షల కోట్లు కాబట్టి ప్రతి వ్యక్తికి ఇటు అన్నీ చేస్తే చాలు, దేశం అభివృద్ధి చెందింది, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి మాట చాలా సంవత్సరాల నుంచి విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మొత్తం రాజకీయాల పరంగా చూస్తే ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువ నడుస్తాయి కాబట్టి వాళ్ళకు తెలుసు ఇవన్నీ చేస్తే చాలా మేలని. కానీ మనిషిని ఎప్పుడు కూడా కావలసినటువంటి అవసరాలు తీర్చేసి వాళ్ళు ప్రశాంతంగా అన్ని విధాలుగా అలా పెడితే మళ్ళీ ప్రభుత్వాన్ని గుర్తించరు ప్రజలు. కాబట్టి ఓటర్లు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ప్రభుత్వాన్ని అడిగే విధానంలోనే ఉండాలి, వీళ్ళు ఇచ్చే విధానంలోనే ఉండాలి. అప్పుడే వాళ్లకు ఉనికి ఉన్నది, వీళ్ళకు అవసరాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆ పరిస్థితులను బట్టి అలా నడిపిస్తూ ఉంటారు. ప్రజల యొక్క సైకాలజీని బట్టి అలా ఫాలో అవుతూ ఉంటారు. మీరు అడుగుతూ ఉండండి, మేము ఇస్తూ ఉంటాం. అంతేగాని మీరు అడగకముందు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే మనిషికి కూడా ఆ పెయిన్ అర్థం కాదు. కాబట్టి ఓటర్ కూడా నెత్తినెక్కుతాడనే భావన ఏమో తెలియదు. కానీ రాజకీయ నాయకులు అది వేరే డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఏమైనప్పటికీ కూడా ఆ విధంగా ఈ సంక్షేమ పథకాల సొమ్మును మొత్తాన్ని, డబ్బుని మొత్తాన్ని ఈ విధంగా అమలు చేస్తే బాగుండిద్ది అన్నటువంటి విశ్లేషకులు చాలామంది అభిప్రాయం. ఇప్పటికీ అందుకే దీనికి సంబంధించినటువంటి బీమా పథకాలకు సంబంధించి ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది. 0% GST కాబట్టి గణనీయంగా ఎల్ఐసీలు పాలు తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఆరోగ్య బీమా తీసుకున్నటువంటి పాలసీ హోల్డర్స్ మాత్రం భవిష్యత్తులో గణనీయంగా బాగానే పెరుగుతారు. కాబట్టి ఎల్ఐసి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా కొత్త పథకాలతో, కొత్త డిజైన్లతో పబ్లిక్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఒక డిజైన్ చేసుకుంటూ వాళ్ళు కూడా దీనికి సంబంధించిన ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ప్రీమియమ్స్, స్లాబ్స్, సమ్ ఇష్యూస్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఇప్పుడు మార్పులు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది రేపు 22వ తారీఖు నుంచి. ఇలాగా ప్రతి విషయంలో ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తి మీద పడనుంది. అంటే ప్రభావం అనకూడదు, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే పెద్ద తరగతి, మధ్య తరగతి మాత్రం చాలా హర్షించదగ్గటువంటి విషయం ఈ రేపు 22వ తారీఖు నుంచి వచ్చేటువంటి GST సంస్కరణలు. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం స్వాగతించాల్సిందే. దీని ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలు అయితే ఇంకా దీని మీద సరైనటువంటి అవగాహనతో ఇంకా వాళ్ళ అభిప్రాయాన్ని అయితే చెప్పలేదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ నిన్నటి నుంచి మాత్రం ప్రతి నలుగురిలో ఇదే చర్చ నడుస్తుంది ఈ GST సంస్కరణ గురించి. ఇక తర్వాత ఇంకొక ప్రధానమైన వార్త ఇక్కడ టాప్లో తీసుకున్నారు. మనం దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏదైతే ఉందో కేంద్రంలో ఎవరైతే అవినీతి ఆరోపణలతో దాదాపు 30 రోజుల కంటే ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు ఉన్నటువంటి పదవి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ పదవి కోల్పోతారు అనేటువంటి విషయాన్ని ఈ మధ్యకాలంలో తీసుకొస్తున్నట్టు బిల్లు, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు విషయం భాగంగానే అలా మొత్తం అవినీతి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారు, ఏంది అనేటువంటి విషయాలు తీసుకున్నప్పుడు కేంద్ర మంత్రుల్లో 40% మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే మొన్న తీసుకొచ్చినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అమిత్ షా చెప్పినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి చేసినటువంటి కామెంట్స్ ప్రకారం చూసుకుంటే ఇది అందరికీ వర్తించింది, కేంద్ర అరవింద్ కేజ్రీవాల్దే కాదు అనే విషయాన్ని అమిత్ షా చెప్పేటువంటి క్రమంలో భాగంగానే అలా లెక్కలేసుకుంటే కొంతమంది ప్రాంతీయ పార్టీల మీద కావాలని ఈ విధంగా తీసుకొస్తున్నారు ఈ బిల్లు తీసుకురావటం వల్ల రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అణగదొక్కుతారు. ఇది ఒక పెద్ద ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది. కావాలని ఒక అభియోగాన్ని మోపి అతను ఏదో ఒక విధంగా వ్యవస్థని మెయింటైన్ చేసి అతను 30 రోజుల్లో జైల్లో ఉంచి అతను ఆటోమేటిక్గా ఆ పదవి నుంచి తొలగించేసి వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో ఆ పార్టీ సంబంధించిన వ్యక్తిని ఆ ముఖ్యమంత్రి హోదాలను, ఆ మంత్రి పదవుల్లోనూ కూర్చోబెట్టడానికి ఈ భవిష్యత్తులో చాలా డేంజర్. ఇది కావాలని జరుగుతున్నటువంటి చాప కింద నీరులాగా కేవలం కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు చేసినటువంటి అవకాశాన్ని వాడుకున్నటువంటి తప్పిదాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఈ విధంగా ఒక చట్టాన్ని అమలు తీసుకొచ్చి
ప్రాంతీయ పార్టీని మాత్రం బాగా డ్యామేజ్ అవుతాయి ఈ నిర్ణయాలు మాత్రం. వాళ్ళు అనుకున్నటువంటి రాష్ట్రాలు చెప్పు చేతుల్లో నడుస్తూ ఉంటాయి, వ్యవస్థని మెయింటైన్ చేస్తారు. కావాలని ఏదో విధంగా 30 రోజులు జైల్లో ఉంచడానికి వ్యవస్థని చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆ వ్యక్తిని, వాళ్ళకు అవసరమైన వ్యక్తిని పెట్టుకోవటం, వద్దనుకున్న వ్యక్తిని, తోక జాడించిన వ్యక్తిని కట్ చేయటం, ఈ విధంగా భవిష్యత్తులో చాలా మార్పులు వస్తాయి. ఇది మొత్తం రాజ్యాంగానికి విరుద్ధం. ఇది సమాజంలో ఈ రాజకీయంగా చాలా మార్పులు వస్తాయి. ఇది కరెక్ట్ కాదన్నటువంటి విషయాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో దాంట్లో అసలు కేంద్ర మంత్రుల్లోనే 40% మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాష్ట్రాల్లో 47% మంది పైన నేరాభియోగాలు ఉన్నాయి. కొందరిపై అయితే హత్యాయత్నం, అపహరణ వంటి తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలున్నాయి. బిలినియర్ మంత్రుల జాబితా టాప్ 10లో 6 తెలుగు వాళ్లే. ఏడీఆర్ నివేదికలు వెల్లడి. ఈ విధంగా మొత్తం మనవాళ్లే ఉన్నారు దాదాపుగా. కాబట్టి ఈ విధంగా కేంద్ర మంత్రుల్లో 40% మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. సరే, కేసులు ఉన్నాయంటే నేరం ఆరోపించబడి వాళ్ళు నేరం చేశారా లేదనేది సరే, దాని సంగతి పక్కన పెడితే నేరం ఆరోపించబడిన వాళ్ళు నేరస్తులు. ఆల్రెడీ దీని గురించి వాయిదాలు తిరుగుతున్న వాళ్ళు అయితే 40% మంది ఉన్నారు. అసలు మొత్తం టాప్ 10 6లో బిలియన్ మంత్రుల జాబితాలో టాప్ 10లో 6 తెలుగు వాళ్లే ఉన్నారు. ఇదొకటి. దేశవ్యాప్తంగా చూసుకుంటే దాంట్లో ఏడీఆర్ నివేదికలు వెల్లడి. ఈ వార్తని హైలైట్ చేసింది. సరే, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఇక తర్వాత ఇంకొక ప్రధానమైన వార్త, కన్న తండ్రే కాలయముడు. మొన్న ఏదైతే నాగర్ కర్నూలుకు సంబంధించి పిల్లలు అపహరణకు గురయ్యారు, కనబడట్లేదంటూ వార్త 2-3 నుంచి హల్చల్ చేస్తూ ఉంది. ఎట్టకేలకు దాన్ని ఛేదించారు పోలీసులు. కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. వాళ్ళని నమ్మించి ప్రశాంతంగా 2 వీలర్ మీద ఎక్కించుకొని, వాళ్ళకు అన్యం పుణ్యం తెలియదు. ఆ పసిపిల్లలకి, చిన్నపిల్లలు, ఆడపిల్లలు తెలియదు, అన్యం పుణ్యం తెలియదు. తండ్రి అంటే ఎవరికైనా ఆడపిల్లలకు చాలా ప్రేమ ఉన్నది. కానీ అతను ఏ ఉద్దేశంతో తీసుకెళ్తున్నాడు పాపం ఆ పిల్లలు కూడా తెలియదు. నాన్న షికారుకు తీసుకెళ్తున్నాడు అనుకున్నారు. ప్రశాంత్కి చూడండి, ఆ బైక్ మీద తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ పిల్లల ప్రతి క్షణం కూడా వాళ్ళకి తెలియదు పాపం ఏం జరగబోతుందో, భవిష్యత్తు ఏం జరగబోతుందో, ముందు ఏం జరగబోతుందో కూడా వాళ్ళకి తెలియదు పాపం. ప్రశాంతంగా తండ్రి బండెక్కారు, తీసుకుని వెళ్ళాడు. వాళ్ళకు పురుగు మందులు దాగించేసి చనిపోయినటువంటి ఆ పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని అసలు సభ్య సమాజం అసలు ఏమనాలా అతన్ని? అసలు అతని తండ్రేనా? చేతులు ఎలా వచ్చి అంటే ఒక మనిషి ఆవేశంలో ఒక సెకండ్లో చేసేటువంటి పనులు ఉంటాయి. అంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది ఉరితాళ్ళు వేసుకుంటారు. ఆ సెకండ్లో ఆవేశంలో ఏమైనా చేసుకుంటారు, ఒకడు వెళ్ళి తలకు దేని కిందనే పెడతాడు. కానీ ఆ ఒక్క సెకండ్ అంటే సైకాలజికల్ డాక్టర్స్ చెప్పే విషయం అనమాట. ఆ సెకండ్ లేదా ఆ నిమిషము దాటితే, మైండ్ డైవర్ట్ అయితే మనిషి వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుంటారు అన్నటువంటి విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్తూ ఉంటారు. అంటే మేజర్గా జరిగేటువంటి విషయాలు. కొంతమంది ఇక సైకాలజికల్గా పేషెంట్ అయిపోయి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే చనిపోవాల్సిందే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అది డీప్, అది వేరే స్టేజ్. అది వాళ్ళని వదిలేస్తే ప్రతి 10 మందిలో 9 మంది ఆవేశంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే ఉంటారు. ఆ సెకండ్ కనుక, ఆ నిమిషం కనుక డైవర్ట్ అయితే మళ్ళీ ఆలోచన ధోరణి మారిపోయిద్ది. కాబట్టి అలాంటి విషయంలో ఇతన్ని చూస్తే వచ్చినటువంటి ఆలోచనకి ఇంత దూరం ప్రయాణించి పిల్లల్ని తీసుకొచ్చారంటే ఎక్కడ కూడా అతని మైండ్ డైవర్ట్ అవ్వాలా. ఇంత కసాయిగా ఉంటారా అనేటువంటి విషయాన్ని చదివితేనే కన్నీళ్ళు లాగట్ల. అంత భయంకరంగా ఆ పిల్లల్ని పాపం పురుగు మందులు దాగించి వాళ్ళని కాల్చి అతని తర్వాత ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా ఘోరం. అది చదవటానికి చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు పురుగు మందు తాగించి పెట్రోల్ పోసి నిప్పండించిన తండ్రి, 3 పిల్లల మృతదేహాల లభ్యం, పిల్లల్ని చంపి వేరే చోట తండ్రి ఆత్మహత్య. ఇప్పటికే అతని మృతదేహం గుర్తింపు. నిందితుడిది ఏపీలోని ప్రకాశం జిల్లా. భార్యతో గొడవల నేపథ్యంలో పిల్లలతో కలిసి బైక్పై నాగర్ కర్నూలుకు. భార్యతో గొడవపడి ఇంత ఘోరంగా ఇచ్చేయటం అనేది చాలా 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 అన్నీ. భార్యతో గొడవ పడితే అన్యం పుణ్యం ఎరగని పిల్లలు ఏం చేశారో, అసలు వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నాడో ఏందో కానీ ఈ విధంగా పాపం చిన్నపిల్లలు, 3 చిన్నపిల్లల్ని, తన కూతుళ్ళు, తనకు పుట్టినటువంటి పిల్లల్ని ఈ విధంగా చేయటం అనేది చాలా ఘోరం. అసలు ఇలాంటి కసాయి తండ్రిని బతుకుంటే వేరేగా ఉండేది. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా చేయటం అనేది, ఇతను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సంబంధించిన వ్యక్తి ఇతను. ఈ వార్త కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. దీని గురించి చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది. దీని గురించి ఆ పిల్లల్ని ఎలా చంపాడు, ఎలా చేతులు, అసలు అతనికి ఎలా ఆ మైండ్ సెట్ ఏందనేది అర్థం కాదు. అంత క్రూరంగా, అంత కఠినంగా, అంత దూరం ప్రయాణించి ఆ సెకండ్ వరకు కూడా అదే నిర్ణయం మీద ఉన్నాడంటే అంత క్రూరంగా మైండ్ చెప్పలేము. ఇక తర్వాత ఈ ఎరువులకు సంబంధించి తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత అనేది ఏ విధంగా ఉందో రోజు రోజుకు ప్రభుత్వం ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా యూరియా కొరత మాత్రం, రైతులకు మాత్రం యూరియా కొరత లేకుండా చేయలేకపోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో అయితే అధికంగా ఉంది యూరియా కొరత. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే
కావాల్సినంత యూరియా దాదాపుగా మేము సప్లై చేస్తున్నాము, యూరియా కొరత లేకుండా చేస్తున్నాము అని ఎంత రైతులకు సద్గుణం చెప్తున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ యూరియా కొరతలకు ఈ రోజు వరకు బార్లు తీరి లైన్లలో పడిగాపులు గాస్తూనే ఉన్నారు, ఎండనక వాననక. దీనికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి వచ్చినటువంటి యూరియాని ఎక్కడికెక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా మేము పంపిస్తున్నాము, కావలసినంత సరిపడంత యూరియా వచ్చిందని చెప్తున్నప్పటికీ కూడా మనకు రోజు మాత్రం ఈ వార్తలు కనబడుతూనే ఉన్నాయి. దీంట్లో కొంతమంది కొన్ని కారణాలు చెప్తా ఉన్నారు. వాస్తవంగా కొంతమందికి ఆ యూరియా అవసరం ఆల్రెడీ తీసుకున్నారు, ఇంకొంత అవసరం ఉంది, అంటే 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఇంకొంచెం యూరియా అవసరం ఉంది. కానీ ఈ ఉన్నటువంటి కొరతని బట్టి దొరకదేమనే అభిప్రాయంతో ముందుగానే వచ్చి క్యూలలో నుంచొని ఇటు ప్రస్తుతం అవసరం ఉన్నవాళ్ళు, భవిష్యత్తులో యూరియా అవసరం ఉన్నవాళ్ళు మొత్తం క్యూలలో నుంచొని ఎక్కువగా అలజడి క్రియేట్ చేస్తున్నారు. దీంతోపాటు దీని వెనక కూడా కొన్ని రాజకీయ కుట్రలు ఉన్నాయి. కొంతమంది కావాలని చెప్పి ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయడానికి ఈ విధంగా కొంతమంది ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా క్యూలలో నుంచొని ఆధార్ కార్డులు తీసుకుని నుంచొని కావాలని మీడియా ముందు, సోషల్ మీడియా ముందు లేనిపోయిన అబండాలు వేస్తూ ప్రభుత్వం మీద కావాలని ఒక అలజడి క్రియేట్ చేస్తున్నారు. కానీ యూరియా కొరత చెప్పదగ్గంత లేదు, యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు సరిపడంత యూరియా అయితే సప్లై చేస్తున్నాము. కావాలని ఈ విధంగా కొంతమంది మీడియాలో పబ్లిసిటీ చేయడానికి, పార్టీని అభాస్ పాలు చేయడానికి, ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయడానికి కొంతమంది ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్ర అంటూ ఒక చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అందరూ ఆ విధంగా చేయలేరు కదా, రైతులు ఇబ్బంది పడుతున్నట్టు వాస్తవం. దీన్ని హైలైట్ చేసింది చూడండి, మహబూబాబాద్లో ఎరువుల దుకాణంపై రాళ్లతో దాడి చేస్తున్నారు కొంతమంది రైతులు, ఆ వార్తను కూడా హైలైట్ చేసింది. మానకోటలో రైతులు తిరుగుబాటు, దుకాణం ముందు నిప్పు, యూరియా కోసం అన్నదాతల ఆందోళన, హుస్నాబాద్లో పొన్నం ఆఫీసు వద్ద ధర్నా, పలు జిల్లాల్లో రాస్తారోకోలు, యూరియాను తరలిస్తున్న లారీ పట్టివేత. ఇదే పనిలో పనిగా దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడికక్కడ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని తమకు అవకాశంగా మలుచుకోవటంలో, వాళ్ళు లాభపడటంలో కమర్షియల్గా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఎక్కువైపోయారు దీనికి సంబంధించి. కాబట్టి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం యూరియా బస్తాల కోసం రైతులు కన్నెర్ర చేశారు. ఎరువుల దుకాణం వద్ద బస్తాలు పంపిణీ చేస్తుండగా రైతులు ఎగబడగా యజమాని షాపు మూసివేసి వెళ్ళిపోవడంతో ఆగ్రహించిన రైతులు మూసి ఉన్న దుకాణంపై ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. స్థానిక సూర్య థియేటర్ సమీపంలో మన గ్రోమర్ సెంటర్లో బుధవారం అంటే 330 అంటే 12 టన్నుల యూరియా బస్తాలు వచ్చాయి. అయితే దుకాణం యజమాని కొన్ని బస్తాలు ఇచ్చి రేపు మళ్ళీ ఇస్తానని చెప్పి షాప్ బంద్ చేసి వెళ్ళిపోయాడు. గురువారం ఉదయం కూడా దుకాణం మూసివేసి వెళ్ళిపోవడంతో ఆగ్రహించి రైతులు విధంగా దుకాణంపై దాడి చేశారు. ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఆందోళన పత్రిక. కేంద్ర మంత్రి అమిత్ షాను వినతి పత్రం ఇస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, జితేందర్ రెడ్డి. దీన్ని మొన్న జరిగినటువంటి భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ కానివ్వండి, ఇవన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయి. దీంతో ఏదైతే ఏరియల్ సర్వే నిర్వహించినట్టు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి ఏరియల్ సర్వే నిర్వహించి మొత్తం అసలు ఎంతవరకు ఒక నివేదికని రూపొందించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఎంత పంట నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎన్ని ప్రాణ నష్టాలు జరిగినాయి, మొత్తం ఒక సర్వే చేసి దాని ఒక నివేదిక తీసుకుని అమిత్ షాని కలవటం జరిగింది. తెలంగాణ భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, జాతి విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని కేంద్ర తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం వారు ఢిల్లీలో అమిత్ షాను ఆయన అధికారిక నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలు అయితే చెప్పేది కాదు, అది ఏది గ్రామమా, ఏది రహదారా, ఏది పంట పొలాలా తెలియకుండా మొత్తం ఒకటే అయిపోయినాయి భారీ వర్షాలతో. అది చెప్పేటువంటి పరిస్థితి కాదు. గతంలో ఈ విధంగా దాదాపు 50 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదవటం అనేది ఎప్పుడు వాడు చూడలేదు. గతంలో కూడా భారీ వర్షాలు వచ్చినాయి, అనేక ఇబ్బందులు పడ్డ మాత్రం చూశారు, వాళ్ళు చెవి చూశారు. కానీ ఈ స్థాయిలో చివరికి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నటువంటి ఇళ్ళు, ఆస్తులు మొత్తం వదిలేసి మనం బతికితే చాలు అనేటువంటి పరిస్థితుల్లో ఇళ్ళు మొత్తం వదిలేసి వెళ్ళినటువంటి దృశ్యాలు చూసాము. అదేవిధంగా రోడ్డు ఎక్కడికక్కడ తెగిపోయి, రోడ్లు ఏదో, చెరువులు ఏదో, పొలాలు ఏదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది అయితే పిల్లలు అయితే పాపం వినాయకుడు విగ్రహం కొందామని వెళ్ళేసి ఇంకా రావడానికి మార్గం లేక వర్షాలతో మొత్తం రహదారులన్నీ నిండిపోతే అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాక భయపడి స్కూల్లోనే 3-4 రోజులు బిక్కుమంటూ నడిపిన సందర్భాలు మనం చూసాము. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు చూసాము, వాళ్ళకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందులు ఏ విధంగా సహాయం చేశారో మనం చూసాము. ఎక్కడికక్కడ రోడ్లు అయితే భారీ స్థాయిలో కొన్ని NS64లు ఇవన్నీ కూడా రోడ్డు తెగిపోయి ఎటు రాకపోకలకు ఎటు అవకాశం లేక, సహాయం చేయాలన్నా కూడా రాకపోకలకు అవకాశం లేక ఆ సందర్భాలు చూసాము. భారీగా స్థాయిలో బ్రిడ్జిల పై నుంచి కూడా నీటి ప్రవాహం మనం చూసాము.
ఎటు చూసినా ఏం చేయలేక చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి చూసాం కొన్ని జిల్లాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా. ఇవన్నీ కూడా ఏదైతే కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలు అయితే చెప్పే బీభత్సం కాదు. దాదాపుగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి మొత్తం సామాన్లు కాదు కదా పోతే పోయినాయి, మన ప్రాణాలు బతికితే మన ప్రాణాలతో బయటపడితే చాలు అనేటువంటి పరిస్థితుల్లో అలాంటి సందర్భాలు మనం చూసాం. ఇంత ప్రకృతి కన్నెర్ర చేసిన విషయం, దాన్ని జాతి విపత్తుగా పరిగణించండి, సహాయం చేయండి, కేంద్రం ఆదుకోండి అంటూ ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వెళ్ళి కేంద్ర మంత్రి అమిత్ షాని కలవటం జరిగింది. దీని విషయంలో కూడా దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోండి. భారీ వర్షాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం 5,018.22 కోట్లు, గత ప్రస్తుత సాయం 16,732 కోట్లు అందించండి. ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ఆర్థిక సాయం ఇవ్వండి. గిరిజన ప్రాంతాలకు నిధులు మంజూరు చేయండి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల, పెన్నసానికి డిప్యూటీ సీఎం భట్టి మంత్రిత్వంలో విజ్ఞప్తులు కేంద్ర బృందం రాష్ట్రానికి పంపుతున్నాం. అయితే ప్రస్తుతం ఇది మొత్తం అయితే భారీ అంచనా వేసిన నివేదిక ప్రకారం 5,018.72 కోట్లు. కానీ ప్రస్తుత సహాయం కిందకి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సహాయం కింద 16,732 కోట్లు అందించండి అంటూ అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు సంబంధించి దానికి ఆర్థిక సాయం ఉన్నట్టు కూడా అడగటం జరిగింది. అదేవిధంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయండి. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో సరైనటువంటి వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా గిరిజన ప్రాంతాలు మాత్రం సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేక సరైనటువంటి వాళ్ళకు కొన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడానికి కొన్ని కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో గిరిజనులు ఉన్నారు. ఒక చిన్నపాటి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా కొన్ని కిలోమీటర్ల వరకు వాళ్ళు నడిచి డోలు కట్టుకుని కొండలు దాటుకుని నడవాల్సి వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. సరైనటువంటి ప్రాథమిక విద్యలు అందించడానికి సరైనటువంటి స్కూల్ మార్గాలు లేవు. సరే ఏదైనా స్కూల్ ఏర్పాటు చేసినా అక్కడ విద్యను అందించడానికి ఉపాధ్యాయులు వెళ్ళడానికి సరైన మార్గం లేక గిరిజన ప్రాంతాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గిరిజనులు కానీ మిగిలిపోతున్నారు. వాళ్ళలో కూడా విద్యావంతులు ఉంటారు, వాళ్ళు కూడా సరైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, మట్టిలో మాణిక్యాలు ఉంటారు. అలాంటి వాళ్ళని వెలికి తీసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళకి నిధులు మంజూరు చేయండి అంటూ గిరిజనులు కూడా సాయం చేయండి అంటూ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడగడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రస్తుతం ఏదైతే భారీ వర్షాలు విపత్తుగా ఉందో ప్రస్తుత సాయం కింద 16,000 కోట్లు ఇవ్వండి అంటూ 16,732 కోట్లు ఇవ్వండి అంటూ జరిగింది. దీనికి సానుకూలంగానే స్పందించడం జరిగింది అమిత్ షా. మళ్ళీ దీనికి విడుదల చేస్తారా లేదా ఏమాత్రం విడుదల చేస్తారనేది దాన్ని కూడా అర్థమైంది. ప్రస్తుతానికైతే నివేదిక ఇవ్వటం జరిగింది. ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. తర్వాత ఈనాడు దినపత్రిక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈనాడు దినపత్రిక దీనికి సంబంధించి తీసుకుంటే చూడండి, అందరికీ ఆరోగ్యం బీమా అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది. ఇది మాత్రం ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే జిఎస్టీ సంస్కరణలు ఎంత గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా అందరికీ ఆరోగ్య బీమా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం పేదలకు 20 లక్షల వరకు ఉచిత వైద్యం అంటూ తీసుకున్న నిర్ణయం మాత్రం అందరూ హర్షించాలి. ఇది ఏ విధంగా ఎవరెవరికి దాదాపుగా 6 గంటల లోపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యం వాళ్ళకి ఏ విధంగా అందిద్ది అంటే పేషెంట్ జాయిన్ అయిన తర్వాత 6 గంటల లోపు వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు వైద్యం ఏ విధంగా అందిద్ది దానికి సంబంధించిన వివరణ మొత్తం ఇచ్చారు. దీనికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఓవరాల్గా ఈరోజు ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.